ఎవ్రీవన్ వెల్కమ్ టు డిటాక్ షో. ఈరోజు మనతోని ఒక ఎన్ఆర్ఐ శశికాంత్ ఉన్నారు. తన సక్సెస్ఫుల్ లైఫ్ గురించి ఈరోజు తన ద్వారా తెలుసుకుందాము. హాయ్ మార్నింగ్ శశి. మార్నింగ్ దినేష్. సో మీ సక్సెస్ఫుల్ లైఫ్ గురించి చెప్పగలరు మాకు? వెల్, సక్సెస్ఫుల్ అనను, బట్ హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. సో యా, నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుండి ఇప్పుడు యుఎస్లో ఉన్నాను. ఐటీలో పనిచేస్తున్నాను. నేను ఒక డెవలపర్ కింద స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ రోల్కి వచ్చాను. ఇది స్టిల్ గోయింగ్ ఆన్. ఇట్స్ ఎ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. నార్మల్గా ఎడ్యుకేషన్ సైడ్ అంటే మీరు చదువుకునేటప్పుడే మీరు అనుకున్నారా నేను యూఎస్ వెళ్ళి యూఎస్లో సెటిల్ అవుదాం అని? ఒక కెరియర్ పాత్ ఎలా చూజ్ చేసుకున్నారు? అంటే అప్పుడు కైండ్ ఆఫ్ లైక్ అప్పుడు లిబరలైజేషన్ ఎకానమీ ఇండియాలో, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ బయటికి వెళ్ళాలి అనేది అదొక కైండ్ ఆఫ్ ఏ ఆల్రెడీ సెట్ పాత్ బై అదర్స్ ఉండే. సో అది దట్ ఈస్ ద వే. అంటే ఒక రిమోట్ కంట్రోల్ మోడ్లో వెళ్ళిపోయాము. ఫస్ట్ ఎంసెట్ ఇంజనీరింగ్, తర్వాత ఆఫ్టర్ ఎంసెట్ ఇంజనీరింగ్ తర్వాత ఏంటి అని అంటే అప్పుడు ఇద్దరు గేట్ అని రాయాలి, జిఆర్ఈని రాయాలి అని అంటే జిఆర్ఈ సెలెక్ట్ చేసుకున్నాను. సో మా సీనియర్స్ ఉండే, మా కొందరు ఇంకా మెంటర్స్ ఉండే, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా వెళ్ళిపోయాను. అంటే నార్మల్గా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఎడ్యుకేషన్ టైంలో? అంటే లైక్ ఒక పాత్ అనేది అచీవ్ చేయాలంటే హర్డిల్స్ అనేవి కామన్ కదా లైఫ్లో. సో అంటే హర్డిల్స్ డెఫినెట్గా ఎవరికైనా ఉంటాయి, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. Glad it worked out towards the end. It's still going on. Still I do have challenges. I keep try to work on them. But yeah. అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా వచ్చేసిందా? నార్మల్గా ఆ టైంలో వీసా రావటం అనేది చాలా గ్రేట్. అంటే ఐ ఫీల్ ఇట్స్ 20 years బ్యాక్, రైట్? యా. సో 2000లో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా వచ్చేసేసింది. వీసా రావడం మోర్ లక్ నన్ను అడిగితే. బట్ ఇన్ఫ్యాక్ట్ అంటే మోర్ జిఆర్ఈ టోఫెల్స్ వన్ టైమే రాశాను నేను, మల్టిపుల్ టైమ్స్ రాయలేదు. యూనివర్సిటీస్ కూడా 7 అప్లై చేస్తే దాదాపు 4 వచ్చాయి. సో యా, ఐ మీన్ అది కైండ్ ఆఫ్ నాకు మోర్ ఎడ్యుకేషన్ అంటే ఒక జిఆర్ఈ టోఫెల్ కొత్తగా ఉండే సైడ్లో, బట్ ఇట్ వాజ్ మోర్ అదర్ థింగ్స్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ financial challenges, or figuring it out how to go through the process. ఎందుకంటే మనకప్పుడు ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, అంత ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లు సోషల్ మీడియాలో ఉన్నాయి, కానీ అప్పుడు చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఈవెన్ మా అప్లికేషన్స్ పోస్ట్ ద్వారా తెచ్చుకునే వాళ్ళం. యూనివర్సిటీ పిక్ చేసేదానికి మాకు క్రైటీరియా ఉండకపోయేది. మనకేంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, సీనియర్స్ ఉన్నారా, అలా ఆ క్రైటీరియా ఉండేది, కానీ దాని ర్యాంకింగ్ ఎంత డిఫికల్ట్, అలా ఆ క్రైటీరియా ఉండకపోయేది. ఇప్పుడు డిఫరెంట్ సినారియో అది. బట్ లక్కీగా మంచి యూనివర్సిటీకి వెళ్ళాము. వీ హ్యాడ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్. ఎవ్రీథింగ్ వెంట్ త్రూ వెల్ టువర్డ్స్ ద ఎండ్. ఓకే. అంటే జిఆర్ఈ టోఫెల్ అని మీకు ఎవరైనా చెప్పారా రాయాలని, లేకుంటే మీకు గైడెన్స్ మీ మెంటర్స్ అన్నారు కదా, సో ఇంత స్కోర్ అని ఉంటుంది కదా? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చి ఛాలెంజెస్కి. సో ఎట్ దట్ టైమ్ అప్పుడు ఆ టైంలో ఏం లేవు కదా. సో హౌ డిడ్ యూ గెట్ ఆన్ టు దట్ వన్? సో అప్పుడు యూజువలీ సీనియర్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళు అడిగేసేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టాండర్డ్గా కొన్ని బుక్స్ ఉండేవి, అవి చదివేవాళ్ళము. కొన్ని ప్రాక్టీస్ టెస్ట్ చేసాము. స్కోర్ డీసెంట్గా వచ్చింది, మరీ ఎక్సెప్షనల్ కాదు, మరీ తక్కువ కాదు, డీసెంట్గా వచ్చింది. టోఫెల్లో డీసెంట్గా కొంచెం గుడ్గా వచ్చింది. సో యా, ఐ థింక్ దోస్ స్కోర్స్ హెల్ప్డ్. బట్ eventually, I mean, it was like asking people for more information, try to gather them as much as possible, and then go with the flow. ఒక చిన్న విషయం అండి, ఆ టైంలో ఇంటర్నెట్ అనేది అంత
లేదు కాబట్టి మీరు అప్రోచ్ ఎలా అయ్యేవారు మీ అంటే త్రూ ఐఎస్టిడి కాల్స్ అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడంటే వాట్సాప్ వచ్చేసాయి సో అప్పుడు ఎలా ఉండేది అని అంటే మొత్తము కైండ్ ఆఫ్ లైక్ యూనో డిస్కనెక్టెడ్ కమ్యూనికేషన్. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ వెళ్ళిన సీనియర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మేము వెళ్ళి ఆ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అది వచ్చే 1-to-1 MLM స్టైల్ యా ఎగ్జాక్ట్లీ అది ఏంటంటే అది మనకు కనెక్టెడ్ కమ్యూనికేషన్ కాదు, డిస్కనెక్టెడ్ కమ్యూనికేషన్, అది కూడా వన్ వే కమ్యూనికేషన్. సో అది అట్లా ఇప్పుడు మా వేరే వాళ్ళు వెళ్ళారనుకో, వాళ్ళు నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము లైక్ యూనో ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఏంటి అని. So those kind of stuff. So but as I said, like we were very much blindsided. We didn't have much information. We were just mostly figuring it out ourselves, just going with the flow. So I mean that's the first time నేను significant and there are lot of first things to do for me, like first time to get onto the aeroplane, first time to leave a country, first time to travel so far and all those things. మీ ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ టైం అంటున్నారు కదా, సో అప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అనేది ఎలా ఉండేది, ఛాలెంజింగ్? So I think I was more young at that time. Ignorance is the bliss. So as I said, I didn't have much information. All I know is like people went there, they are surviving, they are doing good. That's the optimism we had. But yeah, there was a little bit, I would say more than a bit of nervousness. It's like a nervous excitement, I would say, a cautious excitement. So in one way, it's a life-changing event. We know that this is going to make our life. At the same time, like we don't know how it is going to make our life. So that nervousness or skepticism or like అంటే అక్కడికి వెళ్ళాక ఎలా సర్వైవ్ కావాలో కూడా, అంటే ఇప్పుడంటే మల్టిపుల్ సోర్సెస్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్, బట్ ఆ టైంలో హార్డ్ జాబ్స్ ఎలా చేయాలో కూడా తెలియదు. వెల్ మా అప్పుడు ఈ హార్డ్ జాబ్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండకపోయేది. ఎక్కువ అంటే యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మా యూనివర్సిటీస్లోనే అయితే ఏ యూనివర్సిటీస్కి వెళ్ళానో మాది రిమోట్ యూనివర్సిటీస్, అంటే నేను వెళ్ళింది విలేజ్ క్యాంపసెస్ అంటారు. అంటే సో దాంట్లో ఇట్స్ ఎ వెరీ స్మాల్ విలేజ్. సో ఇఫ్ యూ డూ ఏ ఆఫ్ సైట్ క్యాంపస్ you will definitely, the university will know. ఎందుకంటే ఆ సిటీలో 40,000లో 25,000 యూనివర్సిటీ స్టూడెంట్స్. ఓకే. So pretty much all the businesses depend on the university. So if you go and work in a restaurant, your the likelihood of your friends knowing it or one of the university employee knowing it is very high. So it is a very risky job. Like no one used to do hard jobs. We used to always focus on campus jobs, and as university is the highest employer in that town, everyone used to look at university for the job. So it used to vary from research assistants to teaching assistants. They were the good paid jobs, and also your fee will be discounted and all those things, which is lucrative jobs. Then you have like you work in a cafeteria of the university, or like some custodial services and all those things. అంటే బ్లైండ్గా వెళ్ళారు కానీ అక్కడ ఏం చేయాలో తెలియదు. సో హౌ డిడ్ యూ సర్వైవ్, ఎలా సర్వైవ్ అయ్యారు? సో దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళగానే మాకు తెలియదు ఎలా, ఎందుకంటే మనకు లిమిటెడ్ ఫండ్స్ ఉండే అప్పుడు. వెళ్ళిన తర్వాత ఫ్యూ మంత్స్ ఆ ఫండ్స్తో సర్వైవ్ అవ్వచ్చు. సో అదైతే కానీ ఏంటి నెక్స్ట్ ఏం జాబ్ చేస్తామని వెళ్ళగానే ఒక జాబ్ ఫైండింగ్ ఏజెన్సీ లాగా ఉంటుంది యూనివర్సిటీలో, అంటే జాబ్ పోస్టింగ్స్ అవుతుంటాయి అన్నట్టు. అక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టాము. బట్ ఫస్ట్ ఇది క్లీనింగ్ సర్వీసెస్లో ఏదో జాబ్ ఉంది అని అలా మాట్లాడుతుండేవాళ్ళు. సో ఐ వాజ్ ఈవెన్ రెడీ టు డూ దట్ వన్. Did you feel guilty for doing that one? No, it's not guilty. You at that point you will be very desperate. You will be happy to have that job. Okay. But నేను ఇంకా తీసుకోలేదు. There were some talks going on. In the meanwhile, మా స్కూల్ ఆఫ్ నేను వెళ్ళింది అర్బన్ ప్లానింగ్కి వెళ్ళాను ఫస్ట్. సో అర్బన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, అదే మన టీచింగ్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. వాళ్ళు స్టూడెంట్స్ కోసం చూస్తున్నారని చెప్పి మమ్మల్ని రికమెండ్ చేశారు. ఫార్చునేట్లీ నాకు దాంట్లో యాక్సెప్ట్ వచ్చేసేసింది. సో దట్ ఈస్ వాట్. అంటే మీరు ఏమన్నా భయపడ్డారా అప్పుడు చెప్పడానికి? నాలో స్టేజ్ ఫియర్ లాంటిది ఏమైనా ఉండేనా?
అంటే మీరు చేసే స్టూడెంట్ అంటే లెక్చరర్ కైండ్ ఆఫ్ జాబా? యా, అంటే అప్పుడు ఎలా ఉందంటే టీచర్ లెక్చరర్ అంటే ప్రొఫెసర్ షీ యూస్ టు టీచ్ ద క్లాసెస్ and we used to assist her in terms of grading, in terms of mostly grading, in terms of assignments. I used to interact more with her, and then after that there would be some sessions where we used to assist the students in terms of design and all those things. టీచింగ్ అంటూ అంటే డైరెక్ట్గా చేయలేదు నేను స్టూడెంట్స్తోని. ఐ యూస్ టు ఇంటరాక్ట్ అలాట్ విత్ ద స్టూడెంట్స్. If they had any questions, they used to come to me. So it was more like a one-on-one interaction rather than one-to-many interaction. So అంటే అసైన్మెంట్స్ ఎలా చేయాలి, ఏంటి సబ్జెక్ట్లో నాలెడ్జ్ షేరింగ్ అలాంటివి. సో అది మీకు కూడా హెల్ప్ అయ్యేది అలా? ఓకే. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఆ టైంలో రేసిజం ఏమన్నా, రేస్ కల్చర్ అలా మీరు వెళ్ళిన టైంకి? మేము వెళ్ళిన టైం అంత లేకుండే. మేము వెళ్ళిన టైం నేను వెళ్ళింది కూడా చిన్న కంట్రీ సైడ్ యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ అంతా ఎవ్రీవన్ వాజ్ ఓపెన్, ఎవ్రీవన్ వాజ్ విల్లింగ్. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎనీవేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో, వర్క్ ప్లేసెస్లలో, ఎస్పెషల్లీ ఇన్ బిగ్గర్ టౌన్స్, you don't see it much because people over there are already exposed to foreign country people, and usually you get that fear out of unknown, like if you don't interact often, you are interacting them with the first time. That's when that unknown thing comes into the picture, and that's when people try to perceive things negatively. So that's one of the potential causes for. ఆ టైంలో క్రైమ్ రేట్ ఎలా ఉండేది? నేను వెళ్ళిన యూనివర్సిటీలో క్రైమ్ రేట్ అంతా సొసైటీ చుట్టుపక్కల యూజువలీ అంటే నేను యాజ్ ఐ సెడ్ లైక్ ఐ యూస్ టు ఇంటరాక్ట్ వెరీ ఇన్ ఎ లిమిటెడ్ స్పేస్. మినిమల్గా ఉండేది. నేనైతే ఎప్పుడు ఐ డింట్ కమ్ అక్రాస్ ఎనీ, ప్రాబ్లీ ఐ వాజ్ లక్కీ, ఐ డింట్ కమ్ అక్రాస్ ఎనీ, బట్ యా ఇట్ వాస్ గుడ్. ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్కి మూవీస్ అనేది వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి, తెలుగు మూవీస్ కానీ. ఆ టైంలో ఎలా ఉండేది? వెల్, నాకు 2000లో మేమున్నది చిన్న యూనివర్సిటీ కాబట్టి మాకు అసలు ఏంటంటే మా ఇండియన్ స్టూడెంట్ అసోసియేషనే ఉండేది. దాంట్లో డివిడీస్ తీసుకొచ్చేవాళ్ళు, తీసుకొచ్చి అందరం కలిసి డివిడీస్ చూసేవాళ్ళం. సో దట్ వాజ్ వెరీ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎట్ దట్ టైం. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం బాగా ఎవాల్వ్ అయింది. మళ్ళీ 2000స్లో కొందరు ఇండివిజువల్స్ మూవీస్ తీసుకొచ్చి సినిమా థియేటర్స్లో రన్ చేసేవాళ్ళు యాజ్ ఏ ప్రైవేట్ ఈవెంట్ లాగా. వీ యూస్ టు పే టికెట్ అండ్ గో టు దెమ్. అండ్ నౌ ఐ థింక్ థింగ్స్ హ్యావ్ చేంజ్ అ లాట్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్స్ సెంటర్స్, డైరెక్ట్గా థియేటర్ చైన్స్తోనే కొలాబరేట్ అయిపోయేసి వాళ్ళతో అగ్రిమెంట్స్ పెట్టుకునేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెటీ మచ్ ఇన్ఫ్యాక్ట్ వన్ డే ముందే రిలీజ్ అవుతుంది యూఎస్లో. రైట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేది. సో అప్పటికి ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ చాలా చేంజ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ గ్యాడ్జెట్స్, అంటే ఎవరైనా యూఎస్ వెళ్ళగానే ఫస్ట్ గ్యాడ్జెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మీ క్రేజీనెస్ అంత గ్యాడ్జెట్స్ ఎలా ఉండేది? వెల్, నాకు ఫస్ట్లో అంటే ఇప్పుడు గ్యాడ్జెట్స్ యూజువలీ అంటే వీడియో గేమ్స్ అవి ఉంటాయి. నేను పెద్ద వీడియో గేమ్ ఫ్యాన్ కాదు, నేను ఎప్పుడు ఆడలేదు. కానీ ఫోన్స్ అవి ఉంటాయి. ఫోన్స్, నా ఫస్ట్ ఫోన్ నేను వెళ్ళిన తర్వాత అంటే నా పర్సనల్ సెల్ ఫోను, ఫస్ట్ ఫోను 2005లో తీసుకున్నాను. నేను 2000లో వెళ్ళాను, 2004, 2005. యా, అప్పుడు చిన్నగా ఉండే ఫోన్స్ బాగా పాపులర్ ఉండేవి. తర్వాత 2007లో ఐఫోన్ వచ్చినప్పుడు చాలా అమేజింగ్గా అనిపించింది అందరికీ. ఐ థింక్ నా ఫస్ట్ ఫోన్ ఐఫోన్ 2009లో తీసుకున్నాను నేను. ఐఫోన్ ఫస్ట్ మోడల్ 2007లో వచ్చింది. ఐ థింక్ సెకండ్ థర్డ్ మోడల్ అనుకుంటాను. బట్ యా, ఐ మీన్ I'm interested in the gadgets, but I'm not too crazy about them. Like some people spend a lot of money and want to be the first person to have it. That kind of craziness is not there, but in general I'm a little bit in tune need and fulfillment అయితే చాలు అన్నట్టు. Yeah, but I'll try to get a good bang out of the buck. So yeah, యుఎస్ అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు.
సో దాన్ని చెప్పగలరు నాకు? అంటే ఎనీథింగ్, మీరు ఎక్కడైనా ఎనీ ఫీల్డ్లో సర్వైవ్ కావచ్చనా, లేకుంటే లైన్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఎందుకు అనేవాళ్ళు అంటే, ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు దట్ కంట్రీ యాజ్ అన్ ఇమిగ్రెంట్ ఆర్ ఈవెన్ ఇఫ్ యాజ్ అ సిటిజన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, ఓకే, you don't need any what you call pedigree, or like, you know, you don't need any blessings from anyone, like, you know, you don't have to go under someone's what you call support all the thing. If you have that what you call desire to succeed, if you want to have a better life, the country itself provides the environment and ecosystem where you can excel. That is the reason of people say land of opportunity. ఇప్పుడు అదే వేరే కంట్రీస్లలో if you are coming from certain, even if you have that same desire, there are a lot of hurdles for you, and which are very difficult to overcome. By the time you overcome, like, you know, your desire may die down. But in US, if you have the desire, the ecosystem kind of encourages you and pushes you up further and further, and you get more excited to excel whatever you are doing or whatever you wanted to do. That's మీకు జాబ్ ఎడ్యుకేషన్ తర్వాత ఇమ్మీడియట్ దొరికిందా? మీరు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేశారా, లైక్ ఇంటర్వ్యూస్ కైండ్ ఆఫ్ థింగ్? సో నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు రిసెషన్ నడుస్తుండే. సో నేను ఒక సెమిస్టర్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చింది నా గ్రాడ్యుయేషన్. బట్ యా, నేను దాదాపు డిసెంబర్లో నేను గ్రాడ్యుయేట్ అయిపోయి బయలుదేరాను. నాకు మార్చ్ కల్లా ఫిబ్రవరిలో వచ్చేసింది జాబ్ వచ్చేసి. యు ఆర్ లక్కీ ఓవర్ దేర్ ఆల్సో. Yeah, I'm kind of lucky. I've been mostly lucky in my journey. I had good friends. I just got some lucky breaks where, like, you know, it worked out very well for me. So. అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ రైట్ నౌ ఇట్స్ అరౌండ్ 15-20 years. సో ఈ టైంలో ఎలా చేంజెస్ ఎలా వచ్చాయి బేసిక్గా, అంటే కోడింగ్ లెవెల్లో కానివ్వండి, అంటే కంపేర్ టు అప్పుడు ఎంత హర్డిల్ పడ్డారు, ఇప్పుడు ఆ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? సో నా బ్యాక్గ్రౌండ్ ఆర్కిటెక్చర్ అండి. సో నేను యూఎస్కి వెళ్ళినప్పుడు అర్బన్ ప్లానింగ్లో వెళ్ళాను. తర్వాత అక్కడ అందరూ కంప్యూటర్ సైన్స్ సక్సెస్ చూసి తర్వాత నాకు కూడా మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనిపించింది. సో అక్కడ నాకు స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నాను, ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మూవ్ అవుదామని. సో నేను కంప్యూటర్ సైన్స్కి వెళ్ళి మాస్టర్స్ చేశాను. కంప్యూటర్ సైన్స్ మాస్టర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా మేము జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ రూడిమెంటరీ టెక్నాలజీ ఇప్పుడు కంపేర్ చేస్తే. ఎందుకంటే అప్పుడు క్లాసిక్ ASP, VB.NET ఇవి పాపులర్ ఉండేవి. సో దెన్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ బ్రేక్ త్రూస్. నేను ఎక్కువ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ మీద పనిచేశాను. బట్ ఇన్ జనరల్గా మాట్లాడితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అప్పుడు బాగా డెస్క్టాప్ బ్రౌజర్ డామినేషన్ ఉండేది. సో ఆ డెస్క్టాప్ డామినేషన్ చేయబట్టి వాళ్ళు ఏదైనా కానీ డెస్క్టాప్ పర్స్పెక్టివ్లో చూసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఎప్పుడైతే బాగా కిక్ ఇన్ అయ్యిందో అప్పుడు వాళ్ళు ఆ ఎగ్జిస్టింగ్ డెవలపర్స్ ఆర్ అప్లికేషన్స్ విచ్ వేర్ యూస్ టు వర్క్ ఆన్ ద డెస్క్టాప్, దే ట్రై టు మూవ్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్, బట్ దే వాంటెడ్ టు కీప్ ద సేమ్ ecosystem and they were trying to move the whole thing over there. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇంతకుముందు డెస్క్టాప్ అప్లికేషన్స్లో VB ఉండేది, విజువల్ బేసిక్. అందరూ ఆ ఫామ్స్ VB ఫామ్స్ అవి యూజ్ చేసేవాళ్ళు. సో దాన్నే వాళ్ళు ఇంటర్నెట్కి మూవ్ చేసినప్పుడు ఈ ASP.NET అని తీసుకొచ్చారు. దాంట్లో సేమ్ కాన్సెప్ట్, ఇప్పుడు లైఫ్ సైకిల్ ఉండేది VB ASP.NETది, వేర్ దే యూస్ టు లోడ్ ద హోల్ కంట్రోల్స్ అండ్ పాపులేట్ ఇట్ అండ్ దెన్ పబ్లిష్ ఇట్. సో అది ఇంటర్నెట్ ఈజ్ ఎ స్టేట్లెస్ thing, and what Microsoft was trying to do is they're trying to make it stateful. So it didn't work out very well. It was too complicated. It was a bit easier for developers to move from VB to VB.NET, those kind of stuff.
but in general it was not working out very well for the applications. But parallelly in the Java side, they were already releasing these MVC architecture and stuff. So that's when I think they had to rethink again, and they introduced ASP.NET MVC. So Microsoft was always catching up with them at that time. So even I feel like, until even containerization also they were catching up with it. So అదైన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఇది ఈ క్లౌడ్ కంటైనరైజేషన్ చాలా పాపులర్ అయింది 2014లో. అప్పుడు మైక్రోసాఫ్ట్ ASP.NET విచ్ దే యూస్ టు మేక్ ఇట్ వెరీ IIS సర్వర్ డిపెండెంట్, దాన్ని వాళ్ళు బ్రేక్ త్రూ చేసేసి దే రియలైజ్డ్ ఇఫ్ దే స్టిల్ స్టిక్ విత్ దట్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు మూవ్. దే హ్యావ్ టు మేక్ ఇట్ ఓపెన్ సోర్స్ బికాస్ ఆఫ్ ద support which exceptional support which Linux gets from the cloud containerization and stuff. They moved to ASP.NET Core. నేను దాంట్లో పనిచేశాను వేర్ మైక్రోసర్వీసెస్ కంటైనరైజేషన్. సో ఇట్స్ ఏ ఎవల్యూషన్ నాకు పర్సనలీ. బట్ టెక్నాలజీ వైజ్గా కూడా చూస్తే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్, లైక్ from desktop applications to web applications to now containerization with microservices and stuff. So it's very exciting, and I think putting the next level AI vastundi. So we have to, I mean it's already there, a lot of people are still catching up. We can't avoid it, we just need to adapt it. So I have to still look into it. అప్పుడు డబ్బా కంప్యూటర్లోనే పనిచేశారా మీరు కూడా? పెద్ద సిఆర్టీ సంథింగ్ యా సిఆర్టీ మానిటర్స్, CPU పెద్దవి. సో యా I used to remember we used to have the floppy disks, and also we have the zip disk, తర్వాత CDs, తర్వాత DVDs, తర్వాత Blu-ray, తర్వాత nothing much, like you don't have anything in the computers now anymore. So you have seen, మీరు అన్ని జనరేషన్స్ చూశారు అంటే I would ఆల్మోస్ట్ say, మోడర్న్ yeah, జనరేషన్. అంటే మోడర్న్ జనరేషన్స్ 90s నుండి, ఎందుకంటే పంచ్ కార్డ్స్ వాజ్ కన్సిడర్డ్ స్టిల్ ఓల్డర్ దెన్ 60s 70sలో. But yeah, I think we were in a way lucky to see the transitioning happening from really wireless communications to the wired communications to again, like Wi-Fi communication stuff, and now we are getting satellite communication. So yeah, it is exciting. ఇప్పుడు టెస్లా శాటిలైట్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వస్తుంది. యా అది ఐ థింక్ మనకు యాజ్ ఎ యూజర్ పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం సిటీస్లలో ఉంటాం కాబట్టి మనకు ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. కానీ పీపుల్ హూ ట్రావెల్, ఎస్పెషలీ క్యారవాన్స్లో వెళ్ళే వాళ్ళు, తర్వాత ఈవెన్ ఇఫ్ యూ ఆర్ మూవింగ్ అరౌండ్ ఇన్ ఏ రిమోట్ ప్లేస్ ఇన్ అ కార్ ఆర్ సంథింగ్, క్యాంపింగ్కి వెళ్ళా, లేకపోతే రిమోట్ విలేజెస్లలో వేర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్, వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అగైన్ ఆబ్వియస్లీ డిఫెన్స్, డిజాస్టర్ రిలీఫ్, దాంట్లో కూడా బాగానే రిలీజ్. ఇప్పుడు కూడా స్టిల్ శాటిలైట్ ఫోన్స్ వాడుతున్నారా? Satellite phones, I think it is used more in navigation, like షిప్లలో వెళ్ళే వాళ్ళు, మ్యారిటైమ్ వాళ్ళు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు ఎక్కువ. నార్మల్ సిటిజన్స్ ఐ డోంట్ థింక్, అన్లెస్ నువ్వు ఏదైనా ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్కి వెళ్ళి అంటార్క్టికాకో లేకపోతే సమ్వేర్ ఇన్ హిమాలయాస్కో వెళ్తున్నావు అంటే అక్కడ యూస్ చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ ఆన్ అ డే టు డే బేసిస్, లైక్ when you are in home, it is not as common as the way you use the cell phone. కమింగ్ టు నార్మల్ సొసైటీకి వద్దాం. నార్మల్గా అక్కడ కల్చరల్ వైజ్ ఎలా ఉంటుంది? కల్చరల్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. అంటే అక్కడ వెరీ ఇండివిజువల్ బేస్డ్ సొసైటీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ there will be always a social responsibility, much higher than what I have seen here. The will to, or the inclination to contribute to the society what they have taken from is higher.
అంటే టెంపుల్స్ కానివ్వండి. టెంపుల్స్ అని అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మామూలుగా చర్చెస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు అంటే టెంపుల్స్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్, బట్ ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి మామూలుగా ఫండింగ్ అంటే ఇప్పుడు ఫండ్ చేస్తారు, డొనేషన్స్తో వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా సక్సెస్ఫుల్ ఉండి వాళ్ళు ఆ కమ్యూనిటీ నుండి బాగా సక్సెస్ అయ్యారనుకోండి, లెట్స్ సే ఇప్పుడు ఎవరైనా ఒక రెస్టారెంట్ పెట్టి ఒక కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్ పెట్టి గ్రో అయ్యి క్రమేపీ గ్రో అయిన తర్వాత డబ్బులు చేతిలో ఉంటాయి. సో దే ఫీల్ లైక్ యూనో ఆ కమ్యూనిటీ వాళ్ళకు ఎంత హెల్ప్ చేసింది గ్రో అయ్యేదాన్ని, కాబట్టి ఐ నీడ్ టు డూ గివ్ బ్యాక్ సంథింగ్ టు ద కమ్యూనిటీ అనేది ఫీలింగ్ బాగుంటుంది అక్కడ. సో అందుకే చాలా యూనివర్సిటీస్కి డొనేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు MIT, హార్వర్డ్ అట్లా చూస్తే $1 బిలియన్ ఆఫ్ ఎండోమెంట్ ఫండ్స్ ఉంటాయి. ఎందుకంటే దాని నుండి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకు ఎప్పుడూ అదొక ఫీలింగ్ ఉంటుంది, హార్వర్డ్ మాకు ఇంత హెల్ప్ చేసింది, మేము హార్వర్డ్కి ఇంత హెల్ప్ చేయాలి అని చెప్పేసి. సో అట్లా అంటే మన ఇండియన్ ఫెస్టివల్స్ అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇండియన్ ఫెస్టివల్స్ ఇప్పుడు కమ్యూనిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఉండేది చాలా పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉంది. సో చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. సో దివాళీ అయినా, దసరా అయినా, ఉగాది అయినా, దెర్ ఆర్ సమ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. ఒకటేంటంటే మీరు కరెక్ట్గా తిది గడియతోనే సెలబ్రేట్ చేయరు. తిది గడియతో మీరు ఇంట్లోనే చిన్నగా చేసుకుంటారు. కానీ వీకెండ్ సాటర్డే సండే నాడు యాజ్ ఎ కమ్యూనిటీ గ్యాదర్ అయ్యి సోషల్ గ్యాదరింగ్ అయ్యి వస్తారు, hundreds to thousands వస్తారు, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. బాగుంటుంది in terms of everyone like coming to celebrate, in terms of food, clothing and all those things ట్రెడిషనల్గా ఉంటుంది, మ్యూజిక్, డ్యాన్స్, ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్స్ అండి, నైస్ విషయాలు. కాకపోతే ఇప్పుడు మీరు కరెంట్ జనరేషన్కి ఏం సజెస్ట్ చేస్తారు కెరియర్ విషయంలో? యూఎస్ వెళ్ళాలనుకున్న వారికి కెరియర్ అప్రోచ్. ఇప్పుడు ఏఐ అనేది ఒక ఐ ఫీల్ లైక్ ఇట్స్ a creative destruction. Like whenever you try to come up with a newly creative stuff, like it definitely will cause some destruction in terms of the older ideas or older way of doing things. So definitely there will be some job losses, or old way of doing things, job losses, but at the same time it will bring some greater opportunities is what I'm hoping for. Kids will definitely face some turmoil initially, but eventually the path will get cleared up once this thing gets settled down. So whatever you do, you just do with 100%, you give your 100% to it, and I'm pretty sure some path shows up for you on its own and you will be successful. అంటే స్టిల్ పీపుల్ కెన్ ట్రావెల్ టు ద యూఎస్ ఫర్ దేర్ బెటర్ కెరియర్స్. వెల్, నన్ను అడిగితే యూఎస్లో ఇప్పుడు సెటిల్ అవుతాను అని ఒక ఐడియా కాకుండా, యూఎస్కి వెళ్ళిపోయేసి నేను ఏదో ఒక డిగ్రీ చేసుకుంటాను, హార్డ్ జాబ్స్ చేస్తాను, ఇక్కడ డబ్బులు పంపిస్తాను ఇండియాకి అని అట్లా కాకుండా, జెన్యున్గా నువ్వు నేర్చుకుంటా, నేను నా అంతటా నేను గ్రో అవుతా అని ఒక ఫీలింగ్తో వెళ్తే, రేపు నీకు ఉద్యోగం చదువుకున్న తర్వాత నువ్వు 100% ఇచ్చిన తర్వాత ఉద్యోగం వస్తే వెల్ అండ్ గుడ్. అంటే ఉద్యోగం ఒక చదువుకునడమే కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో వీసాలు లక్, వీసా పికింగ్ లక్, ఇవన్నీ మన చేతిలో ఉండవు, కంట్రోల్లో ఉండవు. These things which are not in our hand will come into the picture and will not provide you an employment. Then it's always you need to have a fallback mechanism where you can come back to India and try to get a job over here or something like that, or start something on your own, because here there are a lot of opportunity because it's a growing economy, and definitely it's going to be currently it's almost $5 trillion economy. We probably will go into 10-20 trillion dollars soon. So there are a lot of opportunities over here too. So if you have that positive mindset that I'm going to go to US just to get a good education and see what happens next, then yeah, definitely you can come over there.
But if you are predetermined that you're going to go there and I want to stay there, then probably that's not a good idea. యూ మీన్ టు సే మీరు అన్న దాన్ని బట్టి హార్డ్ వర్క్ మెయిన్ ఫోకస్ టు ద కెరియర్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ మీరు ఫోకస్డ్గా ఉండాలి, ఫోకస్డ్ మైండ్ సెట్. Yeah. అది ఎక్కడైనా సరే, అమెరికా అయినా ఇండియా అయినా. Indiana, yeah. That's why don't get bogged down with things which are not in your control. Like, don't. You give a try a couple of times for your H1B visa, or what I'm trying to say, for your good job. If you don't get it, try to get stuck there. So, in rather like, because some kids are doing 2-3 master's degrees to just stay there in status and stuff. I don't think it's worth it. Like whatever, like if your age between 16 to 35 is a very, very productive age in your life. Yeah, I mean whatever you do there, it exponentially increases your output in the latter part of the life. If you keep trying to waste your time in just to maintain your status over there, probably you will go nowhere with that one. I mean, probably you may end up getting a citizenship and like all those stuff, but when you look back, you feel that the time you spent for that is not worthy enough, is what I'm trying to say. Time is more value than money. Time is always more value than money, but what I'm trying to say is like try to use your time in a very judicious or productive way. Getting a US citizenship is not the end of the world thing. You can come back to India also and like do a lot of things. ఓపెన్ మైండెడ్గా ఉండాలి. Exactly. థ్యాంక్ యూ శశి గారు, చాలా విషయాలు మాకు డీటాక్స్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి చెప్పారు. సో ఇన్ ఫ్యూచర్ కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ విల్ కంటిన్యూ విత్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. Sure. హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you.